నడిపిన జిల్లా పాలనాధికారి స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీంపూర్ మండల చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన గ్రామస్తులు భీంపూర్ అందర్బంద్ జల్కోరి గొంజల బుర్కపల్లి మార్కగూడ మందనపల్లి గ్రామస్తులు జిల్లా పాలనాధికారికి తలపాగా చుట్టి మంగళ హారతులతో వేల తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. భీంపూర్ మండలంలో ఎడ్లబండి ఎక్కి ఎడ్లబండి నడుపుతూ గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ మే 13వ తేదీన సోమవారం రోజు పండుగ వాతావరణంలో పోలింగ్ జరగాలని, మండలంలో 100% ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికలను అందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ వెంకటేశ్వర్లు, ఎంఆర్ఓ సత్యనారాయణ, సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భీంపూర్ మండల్ భీంపూర్ గ్రామంలో స్వీప్ కార్యంలో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఆర్గనైజ్ చేసినందుకు ఒక ట్రెడిషనల్ మేనర్ అంటే మీ ఏవైతే కల్చర్ ఉందో ఆ కల్చర్ ప్రకారం ఇక్కడ ఒక స్వీప్ కార్యక్రమం మీరు అందరూ పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో 13 మే మన ఓటర్ పండుగ. మన ఆదిలాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో అన్ని పోలింగ్ స్టేషన్స్ లో ప్రతి ఒక్కరూ ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆనాడు పోలింగ్ కేంద్రాలకి వెళ్ళి ఓటు వేయాలి. ఆ ఆలోచనతో ఆ సంకల్పంతో ఈ స్వీప్ కార్యక్రమం చేస్తున్నాము, అంటే ఓటర్ అవగాహన కార్యక్రమం చేస్తున్నాము. సో అయితే మొన్ననే ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం ఏం ఆదేశాలు ఇచ్చింది అంటే, ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి ఇంతకుముందు పోలింగ్ సమయం ఏది 7 గంటల నుంచి 5 గంటలు, కానీ ఇప్పుడు ఏమైంది 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అంటే ఇంకో గంటలు కూడా పెరిగింది. అందరూ ఖచ్చితంగా తూచా తప్పకుండా ఆనాడు మీ ఇంటి నుంచి బయట వెళ్ళి ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇలానే ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ నుంచి 100% పోలింగ్ రావాలి. మీ ఏవైతే సమస్యలు ఉన్నాయో తూచా తప్పకుండా సాల్వ్ చేస్తాము. మీ అందరికీ హామీ ఇస్తూ ఇంటికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.